జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో శ్రీ కోదండ రామచంద్రస్వామి ఆలయ పునర్నిర్మాణ క్రతువును అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని అక్కిశెట్టి సత్యం స్థలంలో సింగులూరు వెంకట్రామయ్యచే 103 ఏళ్ల క్రితం నిర్మించబడిన శ్రీ కోదండ రామాలయం గత కొంతకాలంగా శిథిలావస్థకు చేరటంతో గ్రామస్తుల సహకారంతో మారిశెట్టి నాగవెంకట రవీంద్రబాబు ఆధ్వర్యంలో రామాలయాన్ని పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా బుధవారం ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో అక్కిశెట్టి విజయ్ ప్రసాద్, రామదుర్గ దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా అర్చకులు పెడసనగంటి అప్పారావు శర్మ మాట్లాడుతూ లక్ష్మీపురం గ్రామంలో సుమారు 103 సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీ కోదండ రామచంద్ర స్వామి ఆలయం శిథిలావస్థకు చేరుకుందన్నారు. గత వైభవాన్ని తిరిగి తీసుకురావాలన్న సత్సంకల్పంతో ఆలయాన్ని పునర్నిర్మించాలని మారిశెట్టి నాగవెంకట రవీంద్రబాబు ఆధ్వర్యంలో గ్రామస్తుల సహాయ సహకారాలతో ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన జరిపినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ తో పాటుగా పలువురు ప్రముఖులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. లక్ష్మీపురం గ్రామంలో శ్రీ కోదండ రామచంద్రస్వామి వారి యొక్క ఆలయం పునర్నిర్మాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా భక్తజన సందోహం మధ్య అనేక విశేషమైనటువంటి భక్తుల మధ్య కూడా కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతున్నది. ఈ యొక్క లక్ష్మీపురం గ్రామంలో సుమారు 103 సంవత్సరాల క్రితం సింగులూరి వెంకట్రామయ్య గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ఆలయాన్ని అక్కిశెట్టి సత్యం గారి యొక్క స్థలంలో నిర్మాణం చేసి అనేక ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ అనేక వైద్యపరమైనటువంటి సేవల్ని ఆయన చేస్తూ ఈ యొక్క రామచంద్రుడి యొక్క సేవలో తరించారు. కొంతకాలంగా ఈ యొక్క ఆలయం శిథిలావస్థకు చేరుకున్నటువంటి సందర్భంలో ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలనేటటువంటి సత్సంకల్పంలో మరలా గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతోటి మారిశెట్టి నాగవెంకట రవీంద్రబాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున ఆలయానికి మరలా పునః జీర్ణోద్ధరణ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమాలన్నీ కూడా వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. కావున 50 మంది భక్త మహాశీలు కూడా ఈ యొక్క శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క రామచంద్రుడి యొక్క కృపా కటాక్షాలను పొంది రామచంద్రుడి యొక్క అనుగ్రహానికి పాత్రలై సుఖంగా జీవించాలని కోరుచున్నాం. ఈ యొక్క ఆలయంలో ఈ యొక్క నిర్మాణ మహోత్సవ కార్యక్రమంలో గ్రామస్తులందరూ కూడా విశేషంగా తమ యొక్క సేవా తత్పరతను చాటుకుని తమ యొక్క సేవని స్వామివారికి అందిస్తూ నిరంతరము కూడా ఈ యొక్క రామచంద్రుడి యొక్క కృపా కటాక్షాలను పొందవలసిందిగా కోరుచున్నాం. ఇక్కడ ఈ గ్రామంలో రామాలయం నిర్మాణం చేసినటువంటి దాత నాగు గారికి, అలాగే ముఖ్యంగా ఇక్కడ సింగులూరి వెంకటరామయ్య గారు అంటే ఇక్కడ 2 జిల్లాలకు కూడా తెలియనటువంటి వ్యక్తులు ఎవరు ఉండరు. అలాగే మాకు చిన్నతనంలోనూ కూడా ఆయన గురించి ఇక్కడ ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. భోజనం టైంకి ఆ ఇంటికి వెళ్తే భోజనం తినకుండా కూడా ఎవరిని వెళ్ళనిచ్చేటువంటి వ్యక్తి కాదు ఆ మహానుభావుడు. మరి అలాగే వారి మనవడైనటువంటి నాగు గారు ఈ రోజు ఈ గుడికి అయ్యేటువంటి వ్యయాన్ని మొత్తాన్ని భరించి అలాగే గ్రామస్తుల సహాయ సహకారాలు తీసుకుంటూ మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించడం ఇక్కడ గ్రామ ప్రజలందరికీ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జీలిమిల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో ఈ రామాలయం పునర్నిర్మాణం కోసం వచ్చిన ప్రజలకి అందరికీ పేరు పేరున రామాలయం అంటేనే మన భారతదేశంలోనే పెద్ద పేరుగాంచిన అయోధ్య లాంటి
గ్రామాలకి మన లక్ష్మీపురం గ్రామంలో ప్రజలందరూ ఆరోగ్యాలతో ఈ రామాలయాన్ని పునర్నిర్మాణం చేసి అందరి సహకారంతో త్వరలో ఈ రామాలయాన్ని ప్రారంభించే అవకాశాన్ని రావు గారు ఇక్కడ పెద్దలందరూ సహకారంతో చేసి త్వరలో మాకు ఈ రామాలయ పునఃప్రమాణాన్ని శంకుస్థాపన పూర్తి చేస్తారని ఆశిస్తూ కోరుకుంటున్నాం.